దగ్గర వచ్చేసి పూరం ఉంటుంది అటువంటి తీసుకొచ్చేసి కొత్తగూడెం టు మనుగూరు లైన్కు కలుపుతున్నారు. ఏదో సంపూరం అయితే వెంకటాపురం కాదు ఏదో అయితే కలుపు ఎందుకు మళ్ళీ కొత్తగూడెం నుండి డోర్నకల్కి ఇప్పుడు డబుల్ లైన్ వేస్తున్నారు. అది ఫాస్ట్గా వర్క్స్ అవుతున్నాయి. సో దే వాంట్ టు అక్కడ ఛత్తీస్గఢ్లో అదేవిధంగా మరి ఒరిస్సాలో ఉన్నటువంటి ఖనిజ సంపద ఐరన్ ఓర్ అంతా తీసుకొచ్చేసి మంచి నార్త్ టు సౌత్ గ్రాండ్ ట్రంక్ ట్రైన్ అంటారు లైన్, ఏది ఫ్రమ్ ఢిల్లీ టు చెన్నై వరకు ఉన్నది జీటీ లైన్ అంటారు రైల్వే భాషలో. సో దానికి అటాచ్ చేసేస్తే తీసుకొచ్చేసేసి అది వెస్ట్రన్ ఇండియా అంటే గుజరాత్కి తీసుకెళ్ళి ఆడొక పెద్ద ఇండస్ట్రీ పెట్టడానికి ఈ కార్పొరేట్ సెక్టర్ ఆలోచన చేసింది, అక్కడ తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో తెలంగాణ కాన్సెప్ట్, తెలంగాణ రాష్ట్ర కాన్సెప్ట్లో రాజ్యాంగంలో పార్లమెంటు పాస్ చేసినటువంటి బిల్లు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టము దాంట్లో పొందపరిచిండ్రు. బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ పెడతామని చెప్పి ఈ వీలు కాదని చెప్పిండ్రు. కొన్ని రైల్వే లైన్ వేసి పెట్టమంటే రైల్వే లైన్ కూడా దండకారణ్యము ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ రిజెక్ట్ చేసిండ్రు. ఇప్పుడు మాత్రం ఎవడు అడగంది ఇలా రైల్వే లైన్ ఎత్తి తీసుకెళ్తున్నారు. సో డెఫినెట్గా దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే అక్కడ జరుగుతున్నటువంటి ఇవన్నీ కూడా అక్కడ ప్రజల హక్కుల్ని కాలరాచడానికి జరుగుతున్నటువంటి అవి. ఏదేమైనప్పటికీ కూడా ఇంతకుముందు ఒరిస్సా పిసిసి అధ్యక్షులు మాట్లాడినట్టు మరి మావోయిస్ట్ పార్టీ కూడా ఆలోచన చేయాలి. మరి అమాయకులైనటువంటి ప్రజలు ఇబ్బంది పడుతున్న సందర్భంలో ముందుకు వచ్చి మరి కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి ఒక సందేశం ఎట్లుండాలంటే వాళ్ళకు కూడా